దేశంలోని ప్రజలందరికీ ఒకే న్యాయం ఒకే చట్టం ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు ఎన్డీఏ ప్రభుత్వం మద్దతు తెలియజేయడంపై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన శ్రీకాళహస్తిలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో కోలా ఆనంద్ మాట్లాడుతూ దేశంలో ముస్లింలకు ఉన్న వక్ఫ్ బోర్డు ఆస్తులు అన్యాక్రాంతం అవుతూ ఉండడంతో కేంద్రం అందరికీ ఒకే చట్టం తీసుకుని వచ్చే విధంగా అటు రాజ్యసభలోనూ ఇటు శాసనసభలోనూ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ఆమోదం తెలుపుతూ తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం మద్దతు తెలియజేయడం ప్రతి ఒక్కరూ స్వాగతించాలన్నారు. ముస్లింలకు వక్ఫ్ బోర్డు ద్వారా వారికి సంబంధించిన ఆస్తులను కోల్పోకుండా వారికి న్యాయం జరిగే విధంగా కార్యాచరణ చేపట్టాలనే ఉద్దేశంతోనే నేడు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని, కేంద్ర ప్రభుత్వం ఏ మతానికి ఏ కులానికి వ్యతిరేకం కాదని, అందరికీ ఒకే చట్టం ఒకే న్యాయం కలిగించే విధంగా కార్యాచరణ చేపట్టడమే కేంద్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలియజేశారు. ప్రభుత్వం 2014 నుంచి ఇప్పటి వరకు 3 పర్యాలు ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం. ఏదైనా కూడా ఒక చారిత్రక నిర్ణయానికి శ్రీకారం చుడతా ఉంది. తెలుసు ఈ భారతదేశంలో వక్ఫ్ ప్రాపర్టీ గురించి మరి వక్ఫ్ బోర్డు చట్టాన్ని రద్దు చేయాలా, రద్దు చేసి ఏం చేస్తాం, ఎవరు ఎత్తుకుంటున్నాం దాన్ని? ముస్లింల ప్రాపర్టీకి చట్టపరమైన హక్కులు కల్పించి వారందరికి కూడా ఎవరైతే నిరుపేద ముస్లింస్ ఉన్నారో ఈ దేశంలో వాళ్ళందరూ బాగుపడే విధంగా అన్ని చట్టాలలాగా మిగతాకు ఉన్నటువంటి మతాలకు ఉన్నటువంటి చట్టాలు కూడా వక్ఫ్ బోర్డు చట్టాలకు ఒకే చట్టం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకునింది. ఒక అద్భుతమైన చారిత్రక నిర్ణయం ఇది కూడా. ఈ దేశంలో లక్షలాది ఎకరాలు ఉన్నాయి, కోట్లాది రూపాయలు ప్రాపర్టీస్ ఉన్నాయి. అవన్నీ కూడా అన్యాయ అక్రమ అవుతున్న పరిస్థితి మనం చూసాం. వాటన్నిటి కూడా చట్టం తీసుకొస్తారు. ఎవరి కోసం? అది ముస్లిమ్స్ కోసమే. మరి అలాంటి ముస్లిమ్స్ అందరూ కూడా సంతోషంగా ఉండాలి. ఈ దేశంలో వాళ్ళు ఎలాంటి చిన్న హాని జరగకూడదు, చిన్న ఇబ్బందికరమైన పరిస్థితి జరగకూడదు అన్న ఉద్దేశంతో ఈరోజు ఒక భారతీయ జనతా పార్టీ కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైనటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. ఉపయోగపడే రకంగా కూడా కాదు, వేరే ఎవరు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యేటువంటి పరిస్థితి కూడా కాదు. ఒక్క ముస్లిం వాళ్ళకే, ఒక్క ముస్లిం మతస్థులకే చెందే విధంగా ఈరోజు మరి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చట్టం వస్తుంది. కాబట్టి అందరూ కూడా స్వాగతిద్దాం, సంతోషిద్దాం. ఖచ్చితంగా మాకు ఈ యొక్క రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యం తెలుగుదేశం ప్రభుత్వానికి, జనసేన పార్టీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసే విధంగా ఈ యొక్క పత్రికా సమావేశం